అందరికీ నమస్కారం. అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు ఇచ్చినటువంటి తాజా సమాచారం ఇది. నేటితో పెట్రో డాలర్ ఒప్పందానికి గడువు తీరిపోతుంది. 1972లో అమెరికా సౌదీ అరేబియాల మధ్య పెట్రో డాలర్ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం క్రూడ్ ఆయిల్ను అమ్మడానికి కొనడానికి కేవలం అమెరికన్ డాలర్ను మాత్రమే వాడాలి. అయితే దీనివల్ల ఎక్కువ లాభపడేది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు మాత్రమే. అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి తెరతీసింది అనుకోవచ్చు. అయితే 50 ఏళ్ల పాటు అమల్లో ఉండేటటువంటి పెట్రో డాలర్ ఒప్పందం ఈ రోజుతో ముగిసిపోతుంది. ప్రస్తుత సౌదీ రాజు పెట్రో డాలర్ ఒప్పందంను పొడిగించే ఉద్దేశంలో లేడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సౌదీ రాజుకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాల వలన ఈ ఒప్పందం పొడిగింపు ఉండబోదు అని తెలుస్తున్నది. రేపటి నుంచి సౌదీ అరేబియా తన క్రూడ్ ఆయిల్ను జపాన్ యెన్, చైనా ఆర్ఎంబి, యూరోలతో లావాదేవీలు జరపబోతున్నది. క్రూడ్ ఆయిల్ మీద అమెరికా డాలర్ ఆధిపత్యం పోవడం వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణుల అభిప్రాయం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అన్నింటి ధరలు పెరగవచ్చు. డాలరైజేషన్ ప్రక్రియ మొదలయ్యి ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నది. ఓపెక్ దేశాలు ఇప్పటికే చైనా యువాన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకే చైనా తన డాలర్ రిజర్వ్ను తగ్గించుకునే క్రమంలో అమెరికన్ ట్రెజరీలో ఉన్న పెట్టుబడుల్ని క్రమంగా అమ్మేస్తున్నది. ఇక ఇప్పుడు అమెరికా డాలర్కి బదులుగా బంగారం ఇస్తుందా అనే ప్రశ్న. చైనాకి, అమెరికాకి ఈ విషయంలో వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డాలర్కి బదులుగా ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. మన కరెన్సీ నోట్ల మీద రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గ్యారంటీ ఉంటుంది. అంటే రూపాయి చెల్లకపోతే ఆ విలువకి బంగారం ఇస్తుంది. కానీ డాలర్కి అలాంటి గ్యారంటీ ఏమీ ఉండదు. దాదాపుగా $3 ట్రిలియన్ విలువ చేసే ట్రెజరీ బాండ్స్లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. డాలర్ విలువ పడిపోకముందే ట్రెజరీ బాండ్స్ను ఉపసంహరించుకుంటూ పోతున్నది చైనా. తాజాగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటలీ దేశ పర్యటనకు వెళ్లారు. G7 దేశాల సదస్సులో పాల్గొనడానికి. భారత్ G7 సభ్యదేశం కాదు, కానీ G7 సమ్మిట్కి ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రత్యేక ఆహ్వానం మీద మోదీ వెళ్లారు. ఈ రోజుతో పెట్రో డాలర్ ఒప్పందం ముగియటం, ప్రధాని నరేంద్ర మోదీ G7 సమ్మిట్కి వెళ్లడం మీద భారత్ను G7లోకి ఆహ్వానిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. అదంతా ఈజీ కాదు. మొత్తానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆధిపత్యం అనేది కొన్నాళ్ళే ఉంటుంది. ధర్మం అనేది లేకపోతే ఏదో ఒక రోజు పడిపోతుంది. సో అమెరికా పరిస్థితి ఇప్పుడు పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్ళింది అనడానికి బిడెన్ ఎంట్రీతోనే అక్కడ నుంచి జరిగినటువంటి పరిణామాలని కొంచెం మనం పరిశీలిస్తే అర్థమైపోతుంది. తాజాగా ఈ ఒప్పందం కూడా అయిపోవడంతో సౌదీ అరేబియాతో అమెరికాకి దీని ఇంపాక్ట్ ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. అట్ ది సేమ్ టైం మళ్ళీ కొత్త అగ్రిమెంట్ చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.